మిమ్మల్ని కన్నవారిని పట్టించుకోకుండా మీరు కన్నవారితో సంతోషంగా ఉండాలనుకుంటే రేపటి మీ స్థానం అదేనని మర్చిపోవద్దు. మీరు జీవితంలో సక్సెస్ అయితే వారు కష్టపడి వచ్చారా అంటారు. అదే ఫెయిల్ అయితే వారి జీవితాన్ని సీరియస్గా తీసుకోలేదు అంటుంది సమాజం. చేతిలో రూపాయి లేకుండా నడి రోడ్డు మీద నిలబడిన రోజు నిన్ను నువ్వే నమ్ముకోవాల్సి వస్తుంది. అసలైన జీవితం ఆ రోజు మొదలవుతుంది. ఎప్పుడు రామచిలకలా ఉంటే సరిపోదు, అప్పుడప్పుడు రాబందులా ఉండాలి. అలా ఉంటేనే కదా ఈ సమాజానికి సరైన సమాధానం చెప్పగలుగుతారు. 1000 సంతోషాలు గుండెలోని ఒక్క బాధను చెరపలేవు, కానీ ఒక్క బాధ మనసులోని 1000 సంతోషాలను చెరిపివేస్తుంది. ఒక గతాన్ని బట్టి వారిని ఎప్పుడు అంచనా వేయకండి. ఎవరికి తెలుసు ఎవరెప్పుడు ఎలా మారతారు. అర్థం చేసుకొని వారితో వాదన కన్నా మౌనం మేలు. చెడు ప్రవర్తన కలిగిన వారిపై ప్రతీకారం కన్నా దూరం ఉత్తమం. గుండెకు గాయం చేసే శక్తి ప్రేమకు ఉంది. ఎంతటి గాయాన్నైనా క్షణంలో మాయం చేసే శక్తి కూడా ప్రేమకే ఉంది. ఇతరులను క్షమించడం నేర్చుకోండి, అప్పుడే మనశ్శాంతిగా అనిపిస్తుంది. పైగా భగవంతుడి నుంచి కూడా ఆశించేది అదే కదా. ఇతరులను మోసం చేసి సంపాదిస్తే అది సామర్థ్యం కాదు, స్వాధీనం అంటారు. కష్టపడి కూడబెట్టుకున్నదే మీకు సంతృప్తినిస్తుంది, అది కొంచెమే అయినా. పరిచయం, స్నేహం, ప్రేమ ప్రతి చోట కనిపిస్తాయి. కాకపోతే ఎక్కడైతే వాటికి గౌరవం, నమ్మకం ఉంటుందో అక్కడ మాత్రమే నిలబడతాయి. మనిషికి స్వార్థం ఉండటంలో తప్పు లేదు, కాకపోతే అది నిన్ను నువ్వు నమ్ముకునేంత ఉండాలి తప్ప ఎదుటివారిని ముంచేంత ఉండకూడదు. ఈ సృష్టిలో మనిషి మాత్రమే ఏడుస్తూ పుట్టి ఫిర్యాదులు చేస్తూ బ్రతికి చివరికి ఏమి చేయలేకపోయాననే నిరాశలో మరణిస్తాడు. ఒక గొప్ప సంకల్పం ఈ ఉదయంతో మొదలు కావాలి. మంచి మనసుతో అది 10 మందికి ఉపయోగపడాలి. నలుగురు నిన్ను చూసి నీలా ఉండాలి అనుకోవాలి, కానీ నీలా మాత్రం ఉండకూడదు అనుకోకూడదు. పుస్తకాలను, స్నేహితులను చాలా ఆలోచించి ఎంచుకోవాలి, ఎందుకంటే వాటి ప్రభావం మన జీవితాలపై ఉంటుంది. కొందరు మనుషులు నోరు జారుతుంటారు, జవాబిచ్చి వారి స్థాయికి నువ్వు దిగజారిపోకూడదు. భయాన్ని మించిన వ్యాధి లేదు, ధైర్యాన్ని మించిన మందు లేదు. కష్టాలున్నా ఎవరికి చెప్పుకోకూడదు, ఎందుకంటే ఈ సమాజంలో కష్టాలు ఉన్నవారికి సహాయం చేస్తారో లేదో కానీ చాలా తక్కువగా చూడటం మాత్రం మొదలు పెడతారు. కష్టం, సుఖం రెండు ప్రాణ స్నేహితులైనప్పటికీ సుఖం మధ్యలో ఆగిపోతుంది, కష్టం ఒక్కటే జీవితం వరకు వస్తుంది. కష్టం ఎదురైనా ప్రయత్నించడంలో వెనక్కి తగ్గకు. ఇవాళ నిన్ను చూసి నవ్విన వాళ్ళే రేపు నీ విజయాన్ని చూసి మౌనం వహించాలి. సమస్యను చూసి జీవితంలో ఎప్పుడు ఓడిపోవద్దు. బహుశా ఈ సమస్యలోనే నీ గొప్ప ప్రారంభం దాగి ఉండవచ్చు. కష్టం పెద్దదైతే విజయం కూడా పెద్దదే లభిస్తుంది. చుట్టూ చీకటి చుట్టుముట్టినప్పుడు చిరుదీపం ఎంత కాంతినిస్తుందో, కష్టం వచ్చినప్పుడు నేనున్నాననే చిన్న మాట చెప్పలేనంత ధైర్యాన్ని ఇస్తుంది. నీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను గెలుస్తా అని నువ్వు చెప్తే నవ్వుకుంటారు, నువ్వు కష్టపడి గెలిస్తే ఏడుస్తారు. ఇష్టాలకు అలవాటు పడకు, ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టానికి అలవాటు పడు, కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది. జలపాతపు నీటికి బండరాళ్ళు అడ్డు రాకపోతే శ్రావ్యమైన శబ్దాలను వినలేరు. అలాగే జీవితంలో కష్టాలను అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేరు. ఊరి బయట ఒంటరిగానే ఉంటుంది మర్రి చెట్టు, కానీ అది ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది. కానీ ఎవరో వచ్చి తనకు సహాయపడతారని మాత్రం అది ఎప్పుడూ ఎదురు చూడదు. ఒకరి అలవాట్లు తెలుసుకోవాలంటే వాళ్ళతో కలిసి కొన్నాళ్ళు ప్రయాణించాలి. ఒకరి స్వభావం తెలియాలంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. ఒకరి ఉద్దేశం బయటపడాలంటే వాళ్ళకు అప్పు ఇవ్వాలి. నీకోసం దేన్నైనా కోల్పోతాననే స్నేహితుడు కన్నా నువ్వు దేన్ని కోల్పోయినా నీతోనే ఉంటాననే స్నేహితుడు దొరకటం అదృష్టం. నువ్వు చెప్పింది విని అర్థం చేసుకునేవారు నీకు మంచి మిత్రులు అవుతారు. నువ్వు చెప్పకుండానే అర్థం చేసుకునేవారు నీకు ప్రాణమిత్రులు అవుతారు. మీరు రాసుకున్న కథలు ఎన్ని ఉన్నా కాలం రాసిన కథలే గెలుస్తాయి.
రాసే కలం మన చేతిలోనే ఉన్నా తలరాతను మార్చే శక్తి కాలానికే ఉంటుంది. ఎవరో చెబితే మీలో వచ్చే మార్పు తాత్కాలికం. మీకు మీరు మారగలిగితే అదే శాశ్వతం. మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి మంచివాళ్ళని చేస్తారు. అవసరం తీరిన తర్వాత చెడ్డవాళ్ళని చేసేస్తారు. ఏ విషయమైనా ప్రత్యేకంగా చూడకుండా ఎవరో చెప్పిన విషయాలు విని సన్నిహితులపైన బంధువులపైన విమర్శలు చేయకూడదు. మీ జీవితంలో మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, చెడుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడకూడదు. ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. నీ కోణంలో నువ్వు చూడు. తన శక్తి మీద నమ్మకం ఉన్న వ్యక్తి ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేని వ్యక్తి గుంపులో నిలబడతాడు. తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్టు కాదు. తగ్గిన ప్రతివారు చేతగాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గటం కంటే తగ్గటం వల్లే మంచి జరుగుతుంది. సంతోషంగా జీవించటం ఎలా అంటే నీ జీవితంలో నుండి విషపూరితమైన వ్యక్తుల్ని తొలగించు. కింద పడటం అవమానం కాదు. కింద పడినా లేవకపోవటమే నిజమైన అవమానం. జీవితంలో ఓడినా ఆటలో ఓడినా దానికి కారణం నువ్వే అని తెలుసుకోవాలి. ఆ కారణాన్ని ఇతరులపై నెట్టకు. ఒక నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. సమయం, ఆరోగ్యం, బంధం ఉన్నప్పుడు వీటి విలువ తెలియదు. వీటిని కోల్పోయాక బాధపడి ప్రయోజనం లేదు. ఇతరుల జీవితం గురించి చులకనగా మాట్లాడకండి. ఎవరు భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించుకుంటే చాలు. ధర్మ మార్గం ప్రయాణంలో ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఓర్చుకొని ఓపికతో సాగిపోతే వచ్చే విజయాలు ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. ఇబ్బందులను ఎదుర్కొంటూ సాధించే విజయాలు వెలకట్టలేని ఆనందాన్ని ఇస్తాయి. మనసు మాట వినటానికి ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే మనసు ఎప్పుడు నిజాలే చెబుతుంది కనుక. ఎదిగాక పెన్సిల్కు బదులుగా పెన్నును ఉపయోగించడం ఎందుకో తెలుసా? ఇకపై మనం చేసే తప్పుల్ని సరిదిద్దటం, తొలగించటం కఠినమని తెలియజేయటానికి. టాలెంట్ ముఖ్యమే, క్యారెక్టర్ అన్నిటికంటే ముఖ్యమైనది. ఏడిస్తే నమ్మకం కోల్పోతావు. ఆలోచిస్తే సమయం కోల్పోతావు. భయపడితే బానిసగా మారతావు. బలహీనంగా ఉంటే భారంగా మారతావు. ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వు కోల్పోతావు. ఆనందానికి ఆత్రం ఎక్కువ, ఎంతోసేపు ఉండదు. బాధకి బద్ధకం ఎక్కువ, వస్తే వెంటనే వెళ్ళదు. గెలిచిన వారు ఆనందంగా ఉంటారు, ఓడిన వారు విచారంగా ఉంటారు. కానీ అవి శాశ్వతం కాదని తెలిసిన వారు సంతోషంగా ఉంటారు. మొండిగా మారితేనే ఎలాంటి గుడి కోటలైనా బద్దలు కొట్టగలవు. బాధ్యతగా ముందుకు సాగాలే కానీ భయపెట్టే చీకటిని బద్దలు కొట్టే వెలుగు ఒకటి రాకపోదు. ఉన్న శక్తినంతా కూడ తీసుకొని పోరాడాలే కానీ నిన్ను ఉన్నతంగా నిలబెట్టేవారంటూ ఉండరు. ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులు జాలి పడేలా బ్రతకూడదు, అసూయ పడేలా బ్రతకాలి. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలి. అనుకూలంగా లేని కష్టాలు నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూనే ఉంటాయి. అనుకూతో ముందుకు సాగిపోవాలి, కానీ అలసిపోయి ఆగిపోతానంటే ఎలా? యుద్ధం చేయటమే కాదు, దాన్ని నివారించటం కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే తెలివిగా తగ్గటం కూడా పెద్ద విజయమే. సంతృప్తి అన్ని సంపదల కన్నా ఉత్తమమైనది. ఇతరుల మనసుల్లో మీపై అభిప్రాయం ఏం చేసినా మార్చలేరు. అలాంటి వాళ్ళ కోసం మీ సంతోషం, సమయాన్ని పాడు చేసుకోకండి. నచ్చినట్లు జీవించటం నేర్చుకోండి. తీయని మాటల వెనుక చేదు విషయాన్ని గ్రహించలేనంతకాలం మోసపోతూనే ఉంటారు. ఒక వ్యక్తి తన తప్పులకు న్యాయవాదిగా, ఇతరుల తప్పులకు న్యాయమూర్తిగా ప్రవర్తిస్తున్నప్పుడు మనుషుల మధ్య దూరాలు తప్ప ప్రేమాభిమానాలు ఉండవు. రాత్రిళ్ళు ఒంటరిగా కూర్చొని వెన్నెల చల్లదనాన్ని, నక్షత్రాల వెలుగును నిశ్శబ్దంగా గమనించేవారు తప్పకుండా ప్రత్యేకమైన మనస్తత్వం కలవారై ఉంటారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.